గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూస్తున్నారు కదా, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నారు మ్యాచెస్ అన్ని. అసలు మ్యాచెస్ చూస్తున్నారు కానీ అక్కడ తయారయ్యే బ్యాట్ గురించి కానీ, ఆ బ్యాట్ అసలు ఏ వుడ్ తో చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి ప్రిఫర్ చేస్తారు, ఏమేమి గ్రేడ్స్ ప్రిఫర్ చేస్తారు అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనకి చేతులకు బ్యాట్ వచ్చే వరకు అసలు ఎలా తయారు చేస్తారనే విషయం తెలుసుకోవాలని నాకు అనిపించింది. సో వెంటనే ఇక్కడికి వచ్చేసాను. సో కనిపిస్తుంది కదా, వ్యాలెన్స్ ఆస్ట్రా స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. హైదరాబాద్ లోనే నెంబర్ 1 మేకింగ్ బ్యాట్ మేకింగ్ లిమిటెడ్ ఇది కంపెనీ. సో ఇక్కడికి వచ్చాను, చూద్దాము ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము బ్యాట్ ఎలా తయారు చేస్తారని. మొత్తం అడ్రస్ లాస్ట్ లో చెప్తాను. సో ఇక్కడ మంచి మంచి బ్యాట్లు అయితే దొరుకుతాయి, అందరూ వచ్చి కొనుక్కోవచ్చు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. బ్యాట్ తయారు చేసే కింద ఇక్కడికే వచ్చాము, ఎందుకంటే ఇది వీళ్ళ పైన స్టోర్ ఉంది, కింద బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇక్కడే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా, రండి చూపిస్తా. సో చాలా బాగుంది, అంతా ఒక దగ్గర ఉంది. ఒకసారి చూద్దాం ఎలా తయారు చేస్తారు అనేది. చాలా ఎక్సైటెడ్ ఉంటారు కదా అందరు. సో చూడొచ్చు, మీరు ఆల్రెడీ బ్యాట్ చేస్తూనే ఉన్నారు అతను. ఒకసారి సోమయ్య గారు. సో సార్, మాకు బ్యాట్ స్టార్టింగ్ నుంచి మా ఆడియన్స్ కి ఒక గ్రేడ్ వుడ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు బ్యాట్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మీకు చూపించాలి. చూపిస్తారా? ఇప్పుడు చూపిస్తాను. అటు చెప్పండి, చూపిస్తారా? చూపిస్తాను, చూడండి. ఓకే, డన్. సో ఇది చెప్పండి అండి. మనకు వుడ్ అనేది ఇట్లా వచ్చేస్తుందండి. మనకు కాశ్మీర్ విల్లో, ఇంగ్లీష్ విల్లో అని 2 రకాలు ఉంటాయి. మన దగ్గర ఉండేటి అన్ని ఇంగ్లీష్ విల్లోలే ఉంటాయి. ఇంగ్లీష్ విల్లోలే ఉంటాయి. యూకే నుంచి, న్యూజిలాండ్ నుంచి వచ్చేసాయండి ఇవి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం ఏ పార్టీ అనేది మనకి మీకు ఏం కావాలా, గ్రేడ్ 1 కావాలా, గ్రేడ్ 2 కావాలని మనం డిసైడ్ చేసుకొని మనం విల్ల తీసుకోవాలి. వుడ్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయండి. గ్రేడ్ 5 వరకు కూడా ఉంటాయి. దీన్ని బట్టి మనము ఒక రంద పట్టినప్పుడు మన గ్రేడ్లు అన్ని తెలిసిపోతాయి. సో ఇప్పుడు ఈ వుడ్ మీ చేతికి రాగానే మీరు బ్యాట్ చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? దీన్ని ప్లేనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేనింగ్ అనేది ఫస్ట్. ఓకే, ప్లేనింగ్ అనేది చేసుకున్నప్పుడు దీని విల్ల ఏమనేది ఇది పోతుంది. ఓకే, సో ఏంటి ప్లేనింగ్ అన్నమాట. దీన్ని స్మూతింగ్ చేస్తారు. ఇంకా మీకు జనరల్ గా చెప్పాలంటే స్మూత్ చేస్తారు. ఇది మొత్తాన్ని, పైది మొత్తాన్ని తీసేస్తారు. ఓకే, ఇగో ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇది గ్రేడ్ అనేది తెలిసిపోతాయి. ఓకే, ఇది ఇప్పుడు మంచిదా చెడ్డదా? ఇది ఎన్నో గ్రేడ్ అయింది? ఇది గ్రేడ్ 4. ఇది గ్రేడ్ 4 అన్నమాట. సో ఈ లెంత్ ని బట్టి మనం గ్రేడ్స్ డిసైడ్ చేస్తాం. చూపించాను కదా ఇందాక మీకు, ఇది గ్రేడ్ 4 అన్నమాట. ఈ బిల్లు అనేది ఎట్లా ఉన్నది మనకు అనేది తెలుసుకోనికి ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఈ వుడ్ అనేది మనకి ఎలా ఉంది, సాఫ్ట్ ఉందా, హార్డ్ ఉందా అనేది తెలిసిపోతుంది మనకు. ఓకే, దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకు వుడ్. ఓకే, దీంతో మనం ప్రాసెస్ క్యారీ చేసుకొని బాగుంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాసెస్. దీని తర్వాత ఇంకా హ్యాండిల్ కట్ చేయడం, కటింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? దీని తర్వాత మన మేకింగ్. ఓకే, ఇక్కడికి వస్తాం అన్నమాట. ఓకే, దాని నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, వుడ్ కి ఇప్పుడు మనకు చూపించారు కదా విల్లోకి, ఆ విల్లోకి కట్ చేస్తారు. ఫస్ట్ మన హ్యాండిల్ పెట్టేదానికి ఒక స్పేస్ కట్ చేస్తారు. ఓకే, వి షేప్ లో కట్ చేస్తారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ సో మీరు చూడవచ్చు, ఇది హ్యాండిల్, మనం పట్టుకునే హ్యాండిల్. వి కటింగ్ అనేది ఈ మిషన్ లో చేస్తారు. ఓకే, సో హ్యాండిల్ ఇక్కడ కట్ చేస్తారు. ఇప్పుడు ఓకే, ఈ రెండింటిని
సో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇందాక మీకు చూపించిన విల్లో ఉంది కదా, ఆ విల్లోని అనేది సింగపూర్ ఐడీలో కనిపిస్తుంది. ఓకే ఐడీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఒరిజినల్. ఓకే సింగపూర్ నుంచి వస్తుంది. సింగపూర్ నుంచి వస్తుంది. దీన్ని కటింగ్ చేస్తే ఇవి అనేది ఈ బ్యాట్ కు ఫిక్స్ అయిపోతుంది. ఓకే. సో ఇగో మీరు సింగపూర్ నుంచి వస్తుందంట వీళ్ళకి, ఇది ఇలా ఉన్నదాన్ని ఇలా చేస్తారు. సో దీన్ని ఇలా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత దీన్ని ఆల్రెడీ మనం బ్యాట్ లో హోల్డ్ చేసుకుంటాం కదా ఈ గ్రిప్ కోసం, దీన్ని ఇలా పెట్టేస్తారు. ఆబ్వియస్లీ వీటికి అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అసలు ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ మన బ్యాట్ వచ్చేసింది మనకి ప్రింట్, దీన్ని అవుట్పుట్ మనం ఇంకా మనకు నచ్చిన విధంగా మనకి వెయిట్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఓకే. ఇంక దీని తర్వాత నెక్స్ట్ అదే ప్రాసెస్. సో ఇప్పుడు చూసినారు కదా నెక్ కటింగ్ ఇది. ఓకే. వచ్చిన తర్వాత నెక్ కటింగ్ చేసుకోవాలి. సో నెక్ కటింగ్ మనకి ఉంది కదా, ఈ కటింగ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను మీకు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇవి కట్ చేసుకొని ఇంకా స్మూత్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ చేసుకోవాలి. మళ్ళీ ప్రెస్సింగ్ చేయాలి, ఇందులో పెట్టాలా. ఓకే. సో మీరు చూడొచ్చు ఒకసారి, బ్యాట్ అనేది హ్యాండిల్ పెట్టిన తర్వాత ప్రెస్సింగ్ చేయాలంటే దీనికోసం ప్రెస్సింగ్ కోసం యూజ్ చేసే మెషిన్ ఇది. చూడొచ్చు. చూడు ఎంత వెయిట్ పడుతుంది అప్రాక్సిమేట్ గా దీని మీద? 110 మిలియన్ పడుతుంది. 110 వెయిట్ పడుతుంది. ఓకే. 110 tons. 110 టన్స్. ఓకే. 110 టన్స్ అనేది మనకు ఆ ప్రెస్సింగ్ లా వచ్చేస్తుంది మనకు. ఓకే. అప్పుడు ప్రెస్సింగ్ అయిన తర్వాత మనం బ్యాట్ మేకింగ్ స్టార్ట్ చేస్తాం. షేపింగ్, వెయిటింగ్. నెక్స్ట్ ప్రాసెస్ షేప్ చేసుకోవాలి. షేప్ చేసి వెయిట్ అనేది మనకు 110 రిక్వైర్మెంట్ చెప్తారా మీకు? ఒక బ్యాట్స్మెన్ మనకి ఎలాంటి మనకు రిక్వైర్మెంట్ అనేది పైన చెప్పేస్తారు అన్నమాట మనకు. అప్పుడు వాళ్ళు ఏ షేప్ చేయమంటే షేప్, వెయిట్, ఫినిషింగ్, వాళ్ళ ఈ షేప్ అనేది ఫుల్ గ్రానికల్స్, లెవర్ అండ్ వుడ్ ఉంటాయి అన్నట్టు. మనకు 3-4 రకాలు ఉంటాయి. వాళ్ళు ఏ షేప్ చేస్తే అది చేసి ఇచ్చేస్తారు కంప్లీట్ గా. సో బ్యాట్ వచ్చేలోపు మీకు తయారైపోతుంది. లైక్ దిస్ ఇలా అయిపోతుంది. మొత్తం అయిపోయింది. ఇంకా బ్యాట్ రేటింగ్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మన బ్రాండ్ స్టిక్కర్స్ వెయిట్ ఇది గ్రేడ్ 1 1+. ఇది గ్రేడ్ 1+ అన్నమాట. సో ఇలా మనకి గ్రేడ్ 5 వరకు ఉంటుంది వుడ్స్, 6 టైప్స్. అన్నిటినీ ఎవరికి ఏ రిక్వైర్మెంట్ కావాలో ఆ రిక్వైర్మెంట్ లో తయారు చేయించుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపించాను కదా బ్యాట్ ఎలా తయారు చేస్తారని, మేకింగ్ ప్రాసెస్ కూడా చూపించాను కదా. సో దీన్ని ఇంకా స్మూత్ చేసుకుంటారు. ఆ తర్వాత బ్యాట్ ఇలా వచ్చిన తర్వాత ఈ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు మనకు. ఓకే. ఈ షేప్ అనేది వచ్చిన తర్వాత బఫింగ్ ఇది ఫినిషింగ్ అనేది బఫింగ్. ఓకే. స్మూత్ కోసం అది. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా చూడొచ్చు ఎంత రఫ్ గా ఉందో. సో ఆఫ్టర్ దట్ బ్యాట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఈ స్మూత్నెస్ అనేది వస్తుంది. సో మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ స్మూత్నెస్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది విజువల్ లోనే. మీరు ఈజీగా ఫీల్ అవ్వచ్చు ఇది. సో ఇది ఈ షేప్స్ కావచ్చు, ఎడ్జెస్ కావచ్చు, అన్నీ. ఇది కనిపిస్తుంది కదా, అంటే ఒక వుడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ 1+ విల్లో దగ్గర నుంచి ఇక్కడి వరకు మీకు ఎంత ప్రాసెస్ నడుస్తుంది. దానికి సపరేట్ ఒక మాయిశ్చరైజర్ లోనే లైక్ రూమ్ టెంపరేచర్ లో ఉంచుకోవాలి. మొత్తం ప్రతిదీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆడే బ్యాట్ బయటకు వస్తుంది. సో ప్లేయర్స్ అందరూ ఇలాంటి దాంట్లోనే ఆడతారు. అందరి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ బ్యాట్స్ మ్యానుఫ్యాక్చరింగే కాదు, మీ బ్యాట్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, అంటే ఇప్పుడు బ్యాట్ అంటే అది ఒక ఎమోషన్. క్రికెట్ ఆడే వాళ్ళకి ఇట్లాంటి డ్యామేజెస్ అయినాయంటో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఫ్రంట్ ఫేస్ ఇరిగిపోయినా కానీ, ఇక్కడ హ్యాండిల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాట్ ఎవర్ మీరు యూజ్ చేసే బ్యాట్లో
ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు మళ్ళీ రీప్లేస్ చేస్తారు. మీకు మళ్ళీ మీరు కంఫర్ట్గా ఆడే స్టేజ్కి అయితే వీళ్ళు బ్యాట్ని తీసుకొని వస్తారు. మీకు మీ బ్యాట్కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ క్లియర్గా మళ్ళీ రిపేర్ చేసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మీరు బ్యాలెన్స్ పర్సన్ కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బ్యాట్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారేమో అని చెప్పేసి చాలా మంది రారు. ఎవరైతే నిజంగా బైక్స్ని లవ్ చేసే వాళ్ళు, బ్యాట్స్ని లవ్ చేసే వాళ్ళు లిటరలీ బ్యాట్కి ఏమన్నా అయితే తట్టుకోలేరు. ఇట్లాంటి డ్యామేజెస్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి బాగైపోవాలి. అంత తక్కువలో కాదు కదా, మంచి మంచి ప్రైజెస్ పెట్టి కొనుక్కుంటారు కదా, సో రిపేర్ చేయించుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మీ బ్యాట్స్ ఏదైనా రిపేర్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చేయించుకోండి. సో మొత్తం చూసారు కదా, ఇప్పుడు మన వ్యాలెన్స్ ఆస్థా స్పోర్ట్స్ అడ్రస్ ఎక్కడంటే జూబ్లీ హిల్స్లో 63A ట్రీ ఇన్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇంగ్లాండ్ నుంచి వుడ్ విల్లోస్ తెప్పించుకొని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే మీరు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం బ్యాట్ తయారు చేసి ఇస్తారు. సో మీకు తయారైన బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఏవి కావాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. జూబ్లీ హిల్ 63A మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ట్రీ ఇన్ హోటల్లో. థ్యాంక్ యూ.